వివాద పరిష్కారానికి కమిటీ కోనేరు రంగారావు తరహాలో ఏర్పాటు. మంత్రులు, ఉన్నతాధికారులు, రైతులు, నిపుణులకు చోటు. ధరణిపై సమగ్ర నివేదిక ఇవ్వండి. సిఎస్కు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, వైద్య శాఖల మంత్రులతో కలిసి సమీక్ష. ఇక్కడ కోనేరు రంగారావు కమిటీ అనేది 2004లో ఉమ్మడి రాష్ట్రానికి వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి అయిన తర్వాత భూ వివాదాల పరిష్కారము, మిగులు భూములను గుర్తించడము, దీంతో పాటుగా అసైన్డ్ భూములెన్ని, బంజరు భూములెన్ని, లావాని పట్టా భూములెన్ని ఉన్నాయి, మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆ రోజు భూ సంబంధ సమస్యలను ఏమేమి ఉన్నాయో గుర్తించాలని, పేదలకు మిగులు భూమిని పంపిణీ చేయాలని, ఇట్లా చాలా రకాల డిమాండ్లు ఆనాడు వచ్చినాయి. వైఎస్ఆర్ పాదయాత్ర చేస్తున్న క్రమంలో వచ్చిన అన్ని అంశాలు, దీంతో పాటుగా ఆనాడున్న విపక్షాలు, వామపక్షాలు చాలా యాక్టివ్గా ఉన్నాయి. ఆ సందర్భంలో వచ్చింది ఆనాడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కోనేరు రంగారావు కమిటీ వేసింది. తెలంగాణ ఉద్యమం జరిగేంత వరకు కూడా కోనేరు రంగారావు కమిటీ సిఫార్సులు అమలు చేయాలని అప్పట్లో అసెంబ్లీ బయట లోపల విపక్షాలు ప్రధానంగా డిమాండ్ చేసేవి. మనం ఒక 10-12 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి పత్రికలు తిరిగేస్తే కనుక కోనేరు రంగారావు సిఫార్సులు, ఆ సిఫార్సుల అమలు, అసలు కోనేరు రంగారావు కమిటీ ఏం తేల్చింది, ఏ విషయాలు మాట్లాడింది, ఇట్లా చాలా అంశాలు మనకు అర్థమవుతాయి. ఇప్పుడు తాజాగా జరుగుతున్న చర్చ ధరణికి సంబంధించింది. ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ధరణి తీసేస్తామని, ధరణి స్థానంలో మరొక అంశాన్ని తీసుకొస్తామని చెప్తున్నారు. ఈ ధరణికి నిర్వహణ ఎట్లా ఉన్నది, భూ వివాదాలు ఇప్పటికీ ఎన్ని కేసులు అక్కడ దాంట్లో ధరణిపైన వచ్చినాయి, పెండింగ్లో ఉన్నాయి, ఇట్లా చాలా అంశాలపైన నిన్న రివ్యూ జరిగింది. ఈ రివ్యూలో వచ్చిన అంశాలను ఇవాళ పత్రికల్లో చాలా ప్రధానంగా వచ్చినాయి. ఇందులో రాష్ట్రంలో భూ వివాదాల శాశ్వత పరిష్కారానికి మార్గదర్శకాలు రూపొందించేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ధరణి, భూ సమస్యలపై సీఎం బుధవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 2-3 మంత్రులు కూడా ఇందులో పాల్గొన్నారు. బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనరసింహ వీళ్ళు ఉన్నారు. వీరితో పాటుగా చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ కూడా ఇందులో పాల్గొన్నారు. గతంలో కోనేరు రంగారావు కమిటీ మాదిరిగానే ఇప్పుడు కమిటీని ఏర్పాటు చేయాలని, ఈ కమిటీలో మంత్రులు, భూ నిపుణులు, రైతు ప్రతినిధులు ఇందులో సభ్యులుగా ఉండాలని, పోర్టల్కు సంబంధించిన వివరాలపైన ప్రభుత్వం సూచన చేసింది. అయితే ఈ ధరణి పోర్టల్కు సంబంధించిన వివరాలపైన నవీన్ మిత్తలు పవర్ పాయింట్ ప్రజెంటేషను ఇచ్చిండ్రు. ఈ సందర్భంగా సీఎంతో పాటు మంత్రులు కొన్ని ప్రశ్నలు అడిగిన ప్రశ్నలలో ప్రధానమైనవి లావాదేవీల సొమ్ము ఎవరి ఖాతాలోకి వెళుతున్నది అనేది ఒక ప్రశ్న. ఇందులో రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్లు సేవలకు భూ యజమానులు చెల్లిస్తున్న సొమ్ము ఎవరి ఖాతాలోకి వెళుతుంది అని సీఎం వేసిన ప్రశ్న. సేవలకు రైతులు చెల్లించే మొత్తం ప్రభుత్వ ఖజానాకే చేరుతుందా, లేక పోర్టల్ నిర్వహణదారుల చేతుల్లోకి వెళుతుందా? చెల్లింపులు రద్దు చేసుకుంటే ఆ సొమ్ములు దరఖాస్తుదారులకు వెనక్కి ఇవ్వడం లేదని తెలిసింది. అవి ఎవరి వద్ద ఉంటున్నాయి? దీనికి సమాధానం చెప్పండి అని నవీన్ మిత్తల్ను సీఎం కోరితే ఆయన చెప్పిన సమాధానం ఆ డబ్బుల చెల్లింపు జరుగుతుందని ఆయన వివరించిండు. వెంటనే రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జోక్యం చేసుకొని డబ్బులు వెనక్కి రావడం లేదని చాలామంది అంటున్నారని ఆయన ఒక ప్రశ్న వేసిండు. దానికి మీరు పరిశీలన చేయండి, డబ్బులు రావట్లేదు అంటున్నారని. దీంతో పాటుగా ధరణి నిర్వహణకు ఏటా ఎంత చెల్లిస్తున్నారని సీఎం వేసిన ప్రశ్న. అంటే 25 కోట్ల రూపాయలు చెల్లిస్తున్నామని ప్రభుత్వ అధికారి చెప్పిన సమాధానం. అలాంటప్పుడు ధరణి విలువ అంత తక్కువనా అని రేవంత్ రెడ్డి అన్నప్పుడు సంబంధిత కంపెనీ షేర్ల విలువ దాదాపు 1260 కోట్లకు ఎలా పోతుందని ప్రశ్నించినట్లు తెలిసిందని ఈ పత్రిక రాసింది. రాష్ట్రంలో 20 లక్షల మంది వరకు హక్కులు రాని వారు ఉన్నట్లు సమాచారం ఉంది. పోర్టల్లో TM33 తదితర మాడ్యూళ్ల కింద అన్ని కలిపి 5 లక్షల వరకు రైతుల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్టు తెలిసింది. వారికి ఎప్పుడు హక్కులు కల్పిస్తారు? ధరణులు రాత్రిపూట కూడా స్లాట్లు నమోదు చేయవచ్చా? వాటిని తహసీల్దార్లు, కలెక్టర్లు ఆమోదించడానికి వీలుందా అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పోర్టల్లో రాత్రిపూట నమోదైన స్లాట్లు, లావాదేవీల వివరాలు అందజేయాలని వాళ్ళు కోరిండ్రు. ఇట్లా ఇదే కాదు, హైకోర్టులో ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి,
నోషనల్ ఖాతాల్లో పెద్ద ఎత్తున భూములు ఉండడం ఏమిటని మంత్రి దామోదర్ వేసిన ప్రశ్న. ఇక రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి, తర్వాత గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థ లేదు, పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని, జవాబుదారితనం లోపించిందని, భూ రికార్డుల నిర్వహణ లేదని, భూ సమస్యల పరిష్కారానికి విఆర్ఓ విఆర్ఏల అవసరం ఉందని తర్వాత చాలా మాట్లాడాను. భూ చట్టాలను ఇప్పుడు సునీల్ కూడా ఇందులో పాల్గొన్నారు. ధరణి పోర్టల్లో భూ హక్కుల సవరణకు చట్టబద్ధత లేదు, అటవీ హక్కుల చట్టం, సాదా బైనామా తదితర సేవలు అందించేందుకు కూడా పోర్టల్లో వీలు లేదు, 9 లక్షల దరఖాస్తులు పెండింగ్లో పెట్టారు, భూముల సర్వే చేపట్టాల్సి ఉందని వారు అభిప్రాయపడ్డారు. ఇట్లా ధరణి కేంద్రంగా ఉన్న అందులో ఉన్న లోపాలు ఎట్లా సరిచేయాలి, దాని చుట్టుముట్టున్న సమస్యలు, ఇవన్నీ కూడా చర్చ జరిగింది. వీటితో పాటుగా మరొక ముఖ్యమైన అంశం కూడా నిన్నటి సమీక్ష సమావేశంలో వచ్చినట్లు పత్రికల్లో వచ్చినాయి. అందులో వచ్చింది 2014 ముందు ఆ తర్వాత అసలు ధరణి పోర్టల్ యజమాని ఎవరు, ఏ ప్రాతిపదికన దాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు, టెండర్లు పిలిచారా, నిర్వహణ ఎవరు చేస్తున్నారు, విలువైన భూముల సమాచారము, రైతుల వ్యక్తిగత డేటాకు భద్రత ఉంటుందా, పోర్టల్ ఏర్పాటు చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందనేది సమగ్ర నివేదికను ఇవ్వాలని అధికారులను ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశించింది. 2014 ముందు ఆ తర్వాత భూముల సమాచారం తయారు చేయాలి, వ్యవసాయేతర భూములకు సంబంధించిన నివేదిక రూపొందించాలి, నిషేధిత భూములు, ఎసైన్డ్, పట్టా భూముల సమగ్ర సమాచారం సిద్ధం చేయండి. రాష్ట్రంలో భూముల సర్వేకు డిజిటైజేషన్కు కేంద్రం 83 కోట్లు కేటాయించింది. ఆ నిధులు ఎక్కడికి పోయాయి? నిజామాబాద్ జిల్లాలో భూభారతి నిర్వహించారు, మరి రాష్ట్ర వ్యాప్తంగా సర్వే ఏమైంది అని ముఖ్యమంత్రి ప్రశ్నించినట్టు తెలిసింది. త్వరలో మరోసారి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇక దీంతో పాటుగా కాంగ్రెస్ నాయకులు జీవన్ రెడ్డి కూడా మరొక మాట అన్నారు. ధరణి పోర్టల్ ఉండాలి అన్నారు. ధరణి పోర్టల్ ఉండాలి, అందులో లోపాలు ఏమున్నాయో ఆ లోపాలను సవరించాలి, ఏదో ఒక వ్యవస్థ ఉండాలి కదా, కాబట్టి ధరణిని ఉండాలని జీవన్ రెడ్డి అన్నారు. దీంతో పాటుగా గ్రామ స్థాయిలో రెవెన్యూ వ్యవస్థలో కీలకంగా ఉన్న విఆర్ఓలు విఆర్ఏలను ఉంచాలి అనే విషయం కూడా అన్నారు. అయితే ఈ మొదలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంలో చెప్పిన మాట ధరణి తీసేస్తామని, ఇప్పుడు ధరణి ఉంటుందా లేదా అనే అంశం ఒక చర్చనీయాంశంగా మారింది. ఈ రివ్యూ మొత్తం చూసిన తర్వాత కోనేరు రంగారావు తరహా ఒక కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పడం, ఈ ధరణిపైన రివ్యూ చేయడం, ఈ అంశాలు మొత్తం పరిశీలించిన తర్వాత బహుశా ధరణి స్థానంలో మరొక కొత్త పోర్టల్ రావచ్చు, ఈ లేదా ధరణిలో చాలా మార్పులు చేర్పులు ఉండవచ్చు. 2014 ముందు ఆ తర్వాత భూములకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరడం, దీంతో పాటుగా వారు ఈ ధరణి కేంద్రంగా జరిగిన అన్ని వ్యవహారాలు వీటిపైన పూర్తి స్థాయి సమీక్షను మరోసారి నిర్వహిస్తామని చెప్పడం, ఈ మరోసారి నిర్వహించిన తర్వాత బహుశా ముందుగానే కాంగ్రెస్ పార్టీ చెప్పినట్లు ధరణి స్థానంలో మరొక పోర్టల్ను తీసుకొని మరొక సరికొత్త నిర్వహణ వ్యవస్థను తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టున్నది. ఇందాక మనం చూసిన అంశాలలో కోర్టు కేసులు పెండింగ్లో ఉన్నాయి, పెండింగ్లో ధరణి పోర్టల్ దగ్గర పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, ఇప్పటికీ చాలామంది భూములు చాలా వివాదాల్లో ఉన్నాయి. ఒకరి పేరు మీద భూమి ఉంటుంది, ఆ భూమి ఎక్కడ ఉంటుందో తెలియదు. తర్వాత ఒకరి పేరు మీద 4 ఎకరాలు ఉంటుంది, రికార్డులో మాత్రం అర్ధ ఎకరంలో పావు ఎకరంలో వస్తుంది, మిగతాదంతా పలానా ఇంకో వారి సాగుతూ ఉంటుంది. మోకా మీద ఉన్న వారొకరు, రికార్డులో ఉన్నవారెకరు, తర్వాత ఎప్పుడో భూములు ఇచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయిన వాళ్ళు, ఏ తక్కువ ధరకి ఏదో కొనుక్కున్నవారు, మామూలుగా రికార్డులో రాసుకున్నాయి, ఆ రాసుకున్న ధరలోకి ఇప్పుడు పోర్టల్ వచ్చిన తర్వాత ఎక్కలేదు, వారికి పాస్బుక్లు రావడం లేదు, భూములు అమ్ముకొని పోయిన వారికి రైతు బంధు సాయం వస్తున్నది. ఇట్లా చాలా అంశాలు ఈ 6-7 సంవత్సరాల కాలంలో తీవ్ర చర్చనీయాంశాలైనవి. ఇక్కడ బీఆర్ఎస్కు నెగిటివ్గా మారిన విషయాలలో ధరణి పోర్టల్ సమస్యలు కూడా కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉండడంతో కొన్ని లక్షల కుటుంబాలే ధరణి వలన ఇబ్బందులు ఎదుర్కొన్నాయని ఎన్నికల సందర్భంగా జరిగిన చర్చ. కాబట్టి ప్రధానమైన అంశాలు ఏవేవైతే ఉన్నాయో ఈ ధరణి చుట్టుముట్టున్నాయి. ఈ ప్రధానంగా ఉన్న అన్ని అంశాలపైన కూడా లోతైన సమగ్రమైన దర్యాప్తు చేసి ఓ కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ సిఫారసుల ఆధారంగా మరో సరికొత్త వ్యవస్థను తీసుకొని రావడమా, లేదా ఉన్న ధరణినే లోపాలు సరిచేసి కొనసాగించడమా ఏమిటనేది బహుశా ప్రభుత్వం నుంచి స్పష్టత రావాల్సి ఉన్నది. ఓవరాల్గా తేలుతున్నది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చెప్పినట్లుగానే బహుశా ధరణి రద్దు వైపే అడుగులు పడే అవకాశం ఉన్నట్లు
ఈ ప్రస్తుతం ఉన్న ఈ వస్తున్న వార్తలను బట్టి మనకు అర్థమవుతున్నది.